జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన చేశారు ఇంతవరకు. ఎందుకంటే ఆయన తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి వారసుడు కాబట్టి తన తండ్రి పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత జగన్ గారు బ్రహ్మాండంగా గెలిచిన అద్భుతమైన పరిపాలన ఆయన తర్వాత కూడా ప్రయత్నం చేశారు. ఈ యొక్క నవరత్న పథకాల ద్వారా ఈ యొక్క అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రజలకి నేరుగా కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటి విధంగా మనీ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా చాలా పరిపాలన అద్భుతంగా చేశారు. కానీ ఆ సందర్భంలో కూడా కొన్ని చిన్న చిన్న అభివృద్ధి కూడా కొంత ఆటంకం జరిగిన వాస్తవము. అయినప్పటికీ కూడా ప్రజలకు నేరుగా కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఫలితాలు అందాయి కాబట్టి ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కానీ వీళ్ళు చెప్పినటువంటి పథకాలు కూడా అమలు చేయట్లేదు. ఇదివరకు ఉన్నటువంటి పథకాలు కూడా కొన్ని అమలు జరగట్లేదు పూర్తి స్థాయిలో అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదు అని చంద్రబాబు నాయుడు చేతులు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా అందుకే తిరిగి కూడా జగన్ పట్ల విపరీతమైన ఆకర్షితులు అవుతున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ విపరీతమైనటువంటి జన సమూహం రావడమే. మొదట ఆయన ఓడిపోయినప్పుడు కొంతకాలం నిలెత్తు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆయన వచ్చిన ప్రతి చోట కూడా ఇక జనం అనేది ఒక జన వరదలాగా జన ప్రపంచం కూడా కనిపిస్తున్నది. ఇది వాస్తవంగా కంటికి కనబడుతున్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్, ఇది ప్రూఫ్, ప్రత్యక్ష ప్రూఫ్. ఇది జగన్ సీఎం అవుతాడా? జగన్ తప్పనిసరిగా వచ్చే ఎలక్షన్ లో గెలుస్తాడనే అభిప్రాయం కూడా అందరిలో ఉంది. ఎందుకంటే ఆయన ఓడిపోయినప్పటికి కూడా ఈ ఎలక్షన్ లో 40% ఓటు ఆయనకు ఉంది ఆల్రెడీ. నైతికంగా చూస్తే జగన్ గారికి గెలిచినట్టు ఇప్పుడు కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కనుక ఇండివిజువల్ గా పోటీ చేసినట్టయితే ఎలక్షన్ లో ఓడిపోయేది, మెజార్టీకి సరిపోయిన సీట్లు వచ్చేయడం. ఇక పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తే ఆయన గత 2 సార్ల నుంచి పోటీ చేస్తున్నాడు, అప్పుడు ఓడిపోయారు. తెలంగాణలో అయితే ఒక్కచోట కూడా గెలవలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ లో ఓడిపోవడం జరిగింది పోయినసారి. థ్యాంక్ యూ అంకుల్.